అసెంబ్లీ ముట్టడికి యత్నించిన న్యాయవాదులు అడ్డుకున్న పోలీసులు. నిజంగా ఒక ఇజ్రాయెల్ ఒక న్యాయవాది, ఒక మాదిగ న్యాయవాది అత్యంత కిరాతకంగా చంపేయబడ్డాడు. న్యాయం కోసం ఆయన దగ్గరికి వస్తే పసిగట్టుకొని కిరాతకంగా చంపేయబడ్డాడు ఒక మాదిగ న్యాయవాది ఇజ్రాయెల్. ఆయనకి న్యాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే చేతులు ఎత్తేసింది. ఇలా ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అడ్వకేట్లు ప్రతి ఒక్కరు కూడా ఇలా తీవ్రంగా ఇలా ఖండిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అణచివేసి కుట్రకుతంత్రాలు చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త, తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న న్యాయవాది హత్య ఘటనపై నిరసనగా అసెంబ్లీ ముట్టడికి న్యాయవాదులు యత్నించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వైపు దూసుకు వెళ్తున్న న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు న్యాయవాదుల మధ్య తోపులాట జరిగింది. గన్ పార్క్ వద్ద న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి న్యాయవాదులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. గన్ పార్క్ వద్ద నిరసన చేయడానికి వచ్చిన సమయంలో న్యాయవాదులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎర్రబాబు ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని ప్రత్యర్థి కక్షదారు హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హైకోర్టు బార్ అసోసియేషన్ పేర్కొంది. ఇందుకు నిరసనగా మంగళవారం హైకోర్టులో విధులు బహిష్కరించినట్లు పేర్కొంది. అయితే హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్న నేపథ్యం ఉంది. ఒక పక్కన చూడండి ఎంత దారుణం ఉంది, ఎంత భయంకరంగా ఉంది, ఎక్కడ రక్షణ ఉంది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థ ఎందుకు పసిగట్టలేకపోతే, ఒక లాయర్లకే న్యాయం లేకపోతే, ఒక జర్నలిస్టులకే న్యాయం లేకపోతే ఇంకా ఎవరు ప్రశ్నిస్తారు, ఎవరు మాట్లాడతారు? ఎంత దారుణమైనటువంటి సందర్భాలని. ఒక పక్కన అక్కడ ఏపీలో ప్రవీణ్ అనేటువంటి వ్యక్తిని, ఒక వక్త, ఒక పాస్టర్ని అత్యంత కిరాతకంగా ఇలా చంపేసి ఇలా యాక్సిడెంట్ జరిగిందన్నటువంటి చిత్రీకరించాలి. ఎక్కడ చూసినా ఒంటి నిండా దెబ్బలు, ఒంటి నిండా గాయాలు, అత్యంత క్రూరంగా 11:30 ఆయనను చంపేసి, హిందుత్వ ముసుగులో చంపేసి ఆయనను అది యాక్సిడెంట్గా చిత్రీకరించేళ్ళు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమే. ఇక్కడ కిరాతకంగా చంపేయబడ్డటువంటి ఇజ్రాయెల్ లాయరు, ఏపీలో ఒక పాస్టర్ని. ఎడిపోతుంది ఈ వ్యవస్థ, ఎడిపోతుంది ఈ సమాజం. వాళ్ళని నమ్ముకొని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళని నమ్ముకొని వ్యవస్థ ఉంటుంది. మీరు చంపేసుకుంటూ పోతే రేపు పొద్దున పాపం ఎవరు చుట్టుకుంటుంది? మీరు చంపేసుకుంటూ పోతే మీ పిల్లలకు ఆ పాపం చుట్టుకోదా? రాబోయే రోజుల్లో ఆ పాపం మిమ్మల్ని పసిగట్టదా? ఎంత బాధాకరం అంటే రాజకీయ కక్షల కోసము ఇలా ఉన్నటువంటి ఎంత దారుణంగా ఉందో ఇలా మనం చూస్తున్నాం. ఇలా ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైనటువంటి సందర్భం.